Hello everyone, this is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. ప్రీవియస్ వీడియోస్ లో మనం సీటెట్ అంటే ఏంటి, సీటెట్ ఎవరు కండక్ట్ చేస్తారు, పేపర్ 1 కి సిలబస్ ఎలా ఉంటుంది, పేపర్ 2 కి సిలబస్ ఎలా ఉంటుంది, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం ఈ వీడియోలో సీటెట్ ని 1 month లో ఎలా క్రాక్ చేయగలము అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 month లో ఎలా క్రాక్ చేయాలని తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో, తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ, లేదా తెలంగాణ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటున్నారో, వాళ్ళు ఆల్రెడీ మనకి సిడిపి చదివేసే ఉంటారు. సిడిపి ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి చదివేసే ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు సిటికి ఎక్కడికైనా సిడిపి ఒకటే కదండి, సేమ్ టాపిక్స్ సేమ్ సిలబస్. ఓకే, సో మనకి ఆల్రెడీ 30 మార్క్స్, ఈ 30 మార్క్స్ ఆల్రెడీ మనకి ఇవి వచ్చే ఉంటది. అండ్ లాంగ్వేజ్ 1 లో, లాంగ్వేజ్ 2 లో మనకి 30 మార్క్స్ లో ఇక్కడ 15 మార్క్స్ కాంప్రిహెన్షన్ కి, 15 మార్క్స్ పెడగోగికి ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, ఇందులో ఉన్న 15 మార్క్స్ ఇక్కడ కూడా పెడగోగి 15 మార్క్స్ ఉంటుంది కదండి. టోటల్ గా మనకి 60 మార్క్స్ ఏం చదవకుండానే మనకి ఆల్రెడీ ఎవరైతే టెట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో సీటెట్ ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి 90 మార్క్స్ మనకి తెలిసే ఉంది. రిమైనింగ్ మనం చదువుకోవాల్సింది మ్యాథ్స్, ఈవీఎస్, ఇది కూడా మనం ఆల్రెడీ చదివేసి ఉంటాం అనమాట. మ్యాథ్స్ స్టూడెంట్, సైన్స్ మ్యాథ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదంటే ఎస్ఏ మ్యాథ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ మనం మ్యాథ్స్ చేసే ఉంటాం కదా. ఎస్జిటి వాళ్ళు కూడా మనం మ్యాథ్స్ చదివే ఉంటాం కదా. సో ఓకే, దీనికి సో చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఏం తెలియాలి, ఏం ట్రిక్స్, ఏం టిప్స్ మేడం చెప్పబోతున్నారు. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ సిలబస్ అండి. సిలబస్ మీద మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సిలబస్ మీద మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. పేపర్ 1 కి సిలబస్ ఏంటి, పేపర్ 2 కి సిలబస్ ఏంటి, మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, నో నెగిటివ్ మార్కింగ్ అండి. స్టేట్ టెట్స్ లో మనకి ఎలా అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదో, ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 150 మార్క్స్ 2.5 hours టైం అనమాట. ఓకే, 150 మార్క్స్ టోటల్ కి 2.5 hours టైం అనమాట. సేమ్ పేపర్ 1 కి పేపర్ 2 కి రెండింటికి మనకి సేమ్ టోటల్ సేమ్ టైం అనమాట. ఓకే, అందుకని మనకి సిలబస్ ఏంటి అనేది మనకి త్వరగా తెలిసి ఉండాలి. అందుకే మనం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పేపర్ 1 కి సపరేట్ గా, పేపర్ 2 కి సపరేట్ గా సిలబస్ ఇలా మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం అనమాట. మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. పేపర్ 1 కి ఒక సపరేట్ వీడియో, పేపర్ 2 కి సపరేట్ వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాము. మీరు ఒకసారి చెక్ చేయండి. లేదా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫామ్ లో కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉండదు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఓకే, సిలబస్ తెలుసుకున్న తర్వాత, సిలబస్ కంప్లీట్ గా మనకి ఐడియా వచ్చిన తర్వాత సిలబస్ కోసం ఏ బుక్స్ చదువుకోవాలి మనం చెప్పుకున్నాం కదా. పేపర్ 1 వాళ్ళకి క్లాస్ 1 to క్లాస్ 5th వరకు, పేపర్ 2 వాళ్ళకి క్లాస్ 6th నుంచి క్లాస్ 8th వరకు సిలబస్ ఉంటుంది అని నేను నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం క్లాస్ 1, దట్ మీన్స్ పేపర్ 1 వాళ్ళకి క్లాస్ 1 to 5th కాదండి, క్లాస్ 1 to up to 7th or 8th వరకు చదవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేపర్ ని డిఫికల్టీ లెవెల్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు పేపర్ 1 వాళ్ళకి 1st స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు కూడా మనకి టచ్ చేస్తారు అనమాట. ఓకే, సో మనకి ఎన్సీఆర్టీ బుక్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు మనకి ఈవీఎస్ కానీ, ఎవరైతే పేపర్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈవీఎస్ కానీ, మ్యాథ్స్ కానీ 1st స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు ఏవైతే బుక్స్ ఉంటాయో, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయో అవి కంపల్సరీగా చదువుకోవాలి. నెక్స్ట్ పేపర్ 2 కి వచ్చేప్పటికి మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళకి క్లాస్ 6th నుంచి 8th వరకు అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళు ఏం చేయాలి అంటే క్లాస్ 6th నుంచి ఓన్లీ 8th వరకే కాకుండా క్లాస్ 6th నుంచి 10th వరకు చదువుకోవాలండి. ఇది సోషల్ కానీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి ఎవరైతే ఎస్ఏ వాళ్ళకి ఎస్ఏ ఇంగ్లీషు, ఎస్ఏ మ్యాథ్స్ ఇలా మనం అన్ని ప్రిపేర్ అయి ఉంటాం కదా ఆల్రెడీ. అందులో మనకి ఆల్రెడీ మనం సిడిపి చదువుకునే ఉంటాము. ఇక్కడ 30 మార్క్స్, ఇక్కడ 15 30 మార్క్స్, ఆల్రెడీ 16 మార్క్స్ మనం చదువుకునే ఉంటాము. అందుకని చాలా ఈజీగా మనం సీటెట్ ని క్రాక్ చేయొచ్చు. 100 above మార్క్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే మనం ఫాలో అవ్వాలండి. ఎన్సీఆర్టీ బుక్స్ ఓల్డా, న్యూవా, ఎన్సీఆర్టీ బుక్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మేడం, ఓల్డ్ బుక్సా, న్యూ బుక్స్ అనేది మనం నెక్స్ట్ కంప్లీట్ గా ఒక వీడియోలో తెలుసుకుందాము. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది, ప్రతి ఒక్క బుక్ కి దొరక టైటిల్ ఏంటి అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎన్సీఆర్టీ బుక్ చదువుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి.
నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క దానికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మీరు ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నారు, ఈ టాపిక్ చదివారు, ఆ టాపిక్ మీద నంబర్ ఆఫ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి ఆ కంటెంట్, ఆ కాన్సెప్ట్ మనకి ఎంత వరకు వచ్చింది అనేది మనకి తెలుసుకుంటాం అనమాట. ఇంకా మనకి సరిగ్గా మనం బిట్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నాము, అన్ని రాంగ్ అటెంప్ట్స్, లేదంటే 50% రైట్ 50% రాంగ్ ఉంది, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. అందుకని ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అంటే మోస్ట్లీ 4 or 5 years బిఫోర్. దట్ మీన్స్ సిటెట్ అనేది యాక్చువల్గా మనకి 2011 నుంచి స్టార్ట్ అయింది కదా మేడం. 2011 నుంచి మనం పీవైక్యూస్ చదవాలా అంటే లేదండి. స్టార్టింగ్ లో సిటెట్ అనేది చాలా ఈజీగా ఉండేది, ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతా ఉంది, వాళ్ళు కూడా చాలా అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా మనం 2020 నుంచి 2024 వరకు ఉన్న పీవైక్యూస్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, దాంట్లో మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ సాల్వ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, మోడల్ పేపర్ మతలబ్ అంటే ఎక్కడ నుంచి మనకి క్వశ్చన్, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వాడు తీసుకొస్తున్నాడు, క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంది, డిఫికల్టీ లెవెల్ ఉందా, మీడియం గా ఉందా, మోడరేట్ గా ఉందా, అలాంటివన్నీ మనకు తెలియాలి అంటే మనం కంపల్సరీగా పీవైక్యూస్ ని సాల్వ్ చేయాలి. మనం పీవైక్యూ సాల్వ్ చేయకుండా మనం సీటెట్ ని మనం చాలా ఈజీగా మనం క్రాక్ చేయలేము. ఓకే, నెక్స్ట్ మాక్ టెస్ట్ అండి. పీవైక్యూస్ సిలబస్ తెలుసుకున్నాం, ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, బట్ మాక్ టెస్ట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం టోటల్ 150 మార్క్స్ 2.5 hours లో మనం కంప్లీట్ చేయాలి. అంటే ఈ 150 బిట్స్ ని, ఈ 150 క్వశ్చన్స్ ని 2.5 hours లో మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా? విత్ బబుల్స్ చేసుకుంటూ, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే దానికి కంపల్సరీగా మనం బబుల్స్, దానికి కన్ఫ్యూజన్ ఉండకూడదండి దీనికి. అందుకని మనం నెక్స్ట్ మనకి ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ అని కూడా రాసుకున్నాం. ఎందుకంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నాలెడ్జ్ బాగా ఉంది, మంచిగా పేపర్ చాలా ఈజీ లెవెల్లో ఉంది. బబ్లింగ్ సిస్టమ్ లో దట్ మీన్స్ ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోయి బబుల్స్ క్వశ్చన్ 1 చేయాల్సింది క్వశ్చన్ 2 చేసి, క్వశ్చన్ 2 చేయాల్సింది క్వశ్చన్ 3 చేసి, అట్లా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎవరికైనా వస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి మనం చేంజ్ చేసుకోలేం కదా. సిబిటీ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ బేస్ చేస్తామంటే అది ఏరే చేస్తామా, చేయలేం కదా. ఓకే, అందుకని ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే మేడం, మాక్ టెస్ట్లు చేస్తా ఉండమన్నారు కదా, ఓన్లీ మాక్ టెస్ట్లు చేస్తే సరిపోతుందా అంటే కాదండి. మాక్ టెస్ట్లు చేస్తూ మీరు రాంగ్ అయిన క్వశ్చన్స్ ని మనం సర్కిల్ చేసుకోవాలి. సర్కిల్ చేసుకొని అవి ఏ టాపిక్ నుంచి మనం చేయలేకపోయాము ఆ టాపిక్ మళ్ళీ అగైన్ రివైజ్ చేయండి. డిఫికల్టీ లెవెల్ అడుగుతున్నారంటే అది 2-3 times మనం చదువుకోండి. మంచి తరోగా దానికి ప్రిపేర్ అయ్యేంత వరకు దాన్ని రివైజ్ చేస్తూనే ఉండాలి అనమాట. ఓకే, ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ అయిపోయింది. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఈ 2 weeks సిలబస్ చదువుకొని, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ పీవైక్యూస్, మాక్ టెస్ట్లు, ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ ఇలాంటివి చేస్తే సీటెట్ కంపల్సరీగా క్రాక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, నేను సీటెట్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎలా క్రాక్ చేశాను అని థంబ్నెయిల్లో చెప్పాను కదా. ఎలా క్రాక్ చేశానంటే ఓన్లీ పీవైక్యూస్ అండి. ఆల్రెడీ సిలబస్ చదువుకొని ఉంటాం కదా మనం. ఆ సిలబస్ చదువుకున్న తర్వాత పీవైక్యూస్ నంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేశాను. నంబర్ ఆఫ్ టైమ్స్, దట్ మీన్ అంటే ఏదైతే రాంగ్ అయిన క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ ని సర్కిల్ చేసుకోవడము, ఆ టాపిక్ ని రివైజ్ చేసుకోవడం, మళ్ళీ చదువుకోవడము, మ్యాథ్స్ అయితే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడము ఈజీ. అంటే క్యాల్కులేషన్స్ చాలా ఈజీగా అండ్ సింపుల్ వేలో సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వరు కదా, మనకు తెలిసిందే కదా. ఓకే, చాలా క్యాల్కులేషన్స్ స్పీడ్ పెరగాలి, యాక్యురసీ కూడా పెరగాలి. ఓకే, ఆ విధంగా మనం మ్యాథ్స్ ని ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే పేపర్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలంటే మ్యాథ్స్ లో చాలా సెకండ్ పేపర్ వాళ్ళకి డిఫికల్టీ లెవెల్ ఉండొచ్చు. చెప్తున్నాను కదా, 2011 లో సీటెట్ స్టార్ట్ అయింది. అప్పుడు పేపర్ చాలా ఈజీ లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఇయర్ బై ఇయర్ చేంజ్ అయ్యే కొద్దికి 2020 నుంచి కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుతున్నాడు. ఎలా అయితే క్వశ్చన్ లెంత్ కూడా పెరుగుతుందండి. క్వశ్చన్ లెంత్ కూడా పెంచుతున్నారు. క్వశ్చన్ చదివేసి మనం వెంటనే ఆన్సర్ చేయాలి. విత్ ఇన్ 1 minute లోనే మనకి ఆ క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, బబుల్ కూడా చేయాలి. సో అందుకని మనం ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి అలా చేయాలి అంటే. సో అందుకని చెప్తున్నాను, నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అయినా క్యాల్కులేషన్ కూడా చాలా స్పీడ్ గా ఉండేలాగా చూసుకోండి. ఓకే, నేను అలా క్రాక్ చేశానండి. క్యాల్కులేషన్స్ చాలా స్పీడ్ గా చేసుకోవడము. పీవైక్యూస్ ఉంటాయి కదా, దానికి ఒక బుక్ ఉంటుంది. దాని బుక్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో బుక్ చూపిస్తాను. ఇప్పుడు నేమ్ రాస్తున్నాను, అరిహంత్ పబ్లికేషన్స్, గుప్తా
ఈ వీళ్ళ బుక్ చాలా బాగున్నాయండి. సిడిపికి అయితే నేను చెప్తుంది ఏంటంటే అమెజాన్ లో ఒక బుక్ ఉంటుంది, హిమాన్షి సింగ్. ఈమె బుక్ చాలా బెస్ట్ అండి. నేను ఆమె బుక్ చదివే 27/30 తీసుకొని వచ్చాను. ఓకే, మీరు కూడా ఈ బుక్ అమెజాన్ లో దొరుకుతుంది, ఈ బుక్ కొనుక్కోండి. సిడిపి చాలా క్లియర్ గా చెప్పారు ఆ మేడం, చాలా క్లియర్ గా డిఫికల్టీ లెవెల్స్ కూడా టచ్ చేసుకుంటాం. అంటే మీడియం నుంచి డిఫికల్టీ వరకు ఎలా అయితే మనం ప్రిపేర్ అవుతామో, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తామో అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఈ బుక్ మీరు ఒకసారి రిఫర్ చేయండి, అమెజాన్ లో ఉంటది. ఓకే, ఈ రెండు బుక్స్ గురించి, ఈ బుక్ గురించి, బుక్ టైటిల్స్, బుక్ ఒక ఫ్రంట్ కవర్ పేజ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు తెలుసు కదా. జనరల్ కేటగిరీ అయితే 90 మార్క్స్ ఉండాలి, రిజర్వ్డ్ కేటగిరీ అయితే 82 మార్క్స్ రావాలి. ఓకే ఓకే సో అందుకని మనం ఆల్రెడీ నేను ఏం చెప్పాను, 90 మార్క్స్ మనం టెట్కి డిఎస్సికి చదువుకునే ఉంటాము. పేపర్ 1 అయినా కానీ, పేపర్ 2 అయినా కానీ. ఇంకొక మాక్సిమం మనకి 30 మార్క్స్ 40 మార్క్స్ మనం తెచ్చుకున్నామంటే ఈజీగా మనం సీటెట్ ని క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, ఇంతవరకు ఈ వీడియోలో మనం సీటెట్ ని ఎలా క్రాక్ చేయాలి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ వాటి యొక్క కవర్ పేజెస్ ఏంటి, టైటిల్స్ ఏంటి అనేది మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.